Zoom class, please inform me. అర్థమైందా? మీకు నిజంగానే ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియచేయండి. చాలా మంది విద్యార్థులు క్లాసుకి సరిగా హాజరు కావడం లేదు. జూమ్ క్లాసులకి మాకు పెద్ద హెడేక్ అయిపోయింది. అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా ఫోన్లు చేస్తున్నాం. మీకు ఏం సమస్య? రియల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇన్ఫార్మ్ టు మీ ఆర్ యువర్ సబ్జెక్ట్ టీచర్స్ or to the principal. We will change the time. We will reschedule the time. Your convenient time. మేము ఎప్పుడు కూడా ఖాళీగానే ఉన్నాం. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, మీకు ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు ఇంట్లో ఉంటారు తెలియజేశారంటే మేము మీకు ఫోన్లు ఉన్నప్పుడే పాఠం చెప్తాం. సరేనా? ఇప్పుడు మనకు సుమారు 15-16 మంది తప్పితే విద్యార్థులు రావడం లేదు. Our total strength is 79. Out of 79, only 16 below you are attending. So what is the reason? Our teachers are requesting the parents to provide the phones, to facilitate the phones. So we don't know the reasons for not attending the Zoom classes. We are taking lots of pains to conduct the Zoom class. Okay? మీరు టైం ఇన్ఫార్మ్ చేయండి, నాకు వాట్సాప్లో కూడా పెట్టండి. ఐ విల్ సీ. నేను ఒకసారి చూసి మీ అందరి టైమింగ్స్ కూడా ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడే క్లాస్ పెడతాం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అట్ 6:30 in the evening, we will conduct it. Or in the morning 8 to 9. On request of some of the students, we gave leisure from 9 to 10. 9 నుంచి 10 వరకు మీకు టైం ఇచ్చాం. అది కొంతమంది విద్యార్థులు అడిగారు, సార్ ఈ టైంలో మాకు వద్దు సార్ అంటే వదిలిపెట్టాం మేము. అండ్ 10 to 11 ఫిజిక్స్ జరుగుంటుంది మీకు ఇప్పుడు. అండ్ దెన్ నౌ ఇంగ్లీష్. ఓకే. సో ఇన్ అవర్ లాస్ట్ క్లాస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద వీడియోస్. అంత వీడియోస్ ఆన్ చేయండి. ఒకరు కనపడడం లేదు నాకు. వాట్ మే బి ద రీజన్? సూర్య, రాకేష్, శ్రీనాథ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. వీరభద్ర, ఒక లోకేష్ ఒకడు ఉన్నాడు. జస్ట్ ఓపెన్ ద వీడియోస్. చూడండి ఏం చేస్తున్నారో చూడండి, కనిపించండి మాకు. మాకు కనిపిస్తే మీరు వాళ్ళందరినీ చెప్తాం మేము. సరేనా? సో yesterday we discussed about the great personality about Vujicic. We are continuously learning for 3 to 4 periods. 3-4 పీరియడ్లుగా మనము నేర్చుకుంటున్నాం. ఎవరి గురించి? నీకు Vujicic గురించి నేర్చుకుంటున్నాం కదా. సో నౌ ఐ విల్ ఆస్క్ 2 or 3 questions. సంజయ్ భార్గవ్, నిన్న కూడా ఫస్ట్ అటెండ్ అయ్యావు, నువ్వు మళ్ళీ స్కిప్ అయిపోయినావు. నేను పేరు పెట్టి పిలిచేటప్పటికి మీరు వెళ్ళిపోతున్నారు. భయపడొద్దండి, ఫీల్ కావద్దండి. ఫస్ట్ నాకు తెలియదే, నేను చెప్పలేకపోతున్నానే అని మాత్రం అనుకోవద్దండి. సరేనా? ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు గివ్ రిప్లై. మనము మాట్లాడుతూ ఉంటేనే అలవాటు అవుతుంది. సరేనా? సో నిన్న మనము కొన్ని విషయాలు మీకు చెప్పాను నీకు Vujicic గురించి. ఇప్పుడు 1 or 2 questions I would like to ask. Niku Vujicic got an Australian Young Citizen of the Year award. In which year? 1990. 1990. Good. In the year 1990, he won the award. What was that award? Australian Young Citizen of the Young Year Citizen Award. Yes, right. Next, Surya. Question is to Surya. Why he got this award? Why he got Bravery this and award? perseverance. Because yesterday I also told you, when the question started with why, you should use because ఉపయోగించాలని చెప్పాం. Because of his bravery and perseverance. Okay. Next, Rakesh.
What is the meaning of bravery? Bravery and perseverance. What is bravery and perseverance? బ్రావరీ అంటే ధైర్యం సార్. Yes. Opposite. What is the opposite? What is the opposite of brave? Timid. ఫియర్ సార్. Timid. Timid. Right. Very good. Perseverance. What is perseverance? What is perseverance? Huh? Strong desire. Strong desire. పట్టుదల. పట్టుదల. నేను చేసి తీరుతాను అనేటువంటి. ఇప్పుడు మీకు ఒక రన్నింగ్ రేస్ పెట్టాము. ఆ రన్నింగ్ రేస్ లో నేను పాల్గొని ఖచ్చితంగా దాంట్లో నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాను అనే పట్టుదల ఉండాలి, ప్రెజర్వెన్స్ ఉండాలి. అట్లే నీకు ఉజిచ్చుకు కూడా ఇక్కడ పట్టుదలని చూపించాడు. తను చేసేటువంటి ప్రతి పని కూడా కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? పట్టుదలతో అవన్నీ కూడా ముందుకు రాగలిగాడు. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఎనీవన్ మే ఆన్సర్ దిస్ క్వశ్చన్. Who was Nick's surfing master? Who was Nick's surfing master? Who? What was the name? Anybody? Anybody can answer. Huh? Good. Come on. You are on the way. You are on the track. Come on. Bethany Textbook. Hamilton. Bethany Hamilton. Bethany Hamilton. Bethany Hamilton was the surfing master to Nick. Okay. And he visited so many countries and he gave inspirational speech. And coming to the last paragraphs, the concluding lines, very, very important lines. Yesterday, there was a disturbance in our office. All students attended for want of TCs, were old students. And I was in the office yesterday and conducting Zoom class. Today I am free, away from this office, and now I will conclude the lesson. ఈ రోజు మనము ఈ యొక్క లెసన్ ముగించుకోబోతున్నాం. So very last lines, last paragraphs of this unit is very, very important. All of you please listen. The last paragraph I will read out. If I fail, I try again and again and again. Repeatedly here it is described. I try again and again and again. Again word is repeated several times, 3 times in this paragraph. That is a conditional clause. If I fail, I try again, 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 again. If you fail, are you going to try again? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. Important words. Nick is saying, Nick is giving a challenging question. మనకి ఒక ప్రశ్న ఆయన విసురుతున్నాడు. ఇఫ్ ఐ ఫెయిల్, నేను కానీ ఒకవేళ ఫెయిల్ అయితే నేను చేసేటువంటి పనిలో, ఇఫ్ ఐ ఫెయిల్ వాట్ ఐ విల్ డూ? మానేస్తామా? ఒక పని చేస్తాము, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని కానప్పుడు ఏం చేస్తాము? మానేస్తామా? మళ్ళీ ప్రయత్నిస్తాం. ప్రయత్నం ప్రయత్నం దైవయత్నం అంటారు పెద్దలు కదా. ఏదైనా కానీ ప్రయత్నం చేయాలి మనం. వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి మనం ఏమి చేయలేము. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఒక పని చేయాలంటే, అందులో మనం విజయం సాధించాలంటే ప్రయత్నం అనేటువంటిది మొదలు ఉండాలి. చదవాలి, కూడి చదవాలి. చిన్నప్పుడు యు ఆర్ లర్నింగ్ ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్. యు ఆర్ ఏబుల్ టు రీడ్ సెంటెన్సెస్, ఫ్రేమింగ్ సెంటెన్సెస్. Finally, you are able to read and write fluently. Like that, here Nick is also giving a question. Suppose if I fail, what I will do? I try again and I will try again. Again, if I fail, I will try again and again. మరలా నేను ప్రయత్నం చేస్తాను, విజయం సాధించే వరకు వదిలిపెట్టను. సపోజ్ ఇఫ్ యు ఫెయిల్, నువ్వు కానీ ఫెయిల్ అయినావంటే ఒక పనిలో, నువ్వు విఫలమైనావంటే ఏం చేస్తావు? ఆర్ యు గోయింగ్ టు ట్రై అగైన్? క్వశ్చన్ మార్క్.
నువ్వు ప్రయత్నిస్తావా మళ్ళా? డూ యూ కంటిన్యూ యువర్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్, యువర్ ఎఫర్ట్స్? మళ్ళీ నువ్వు ప్రయత్నం చేస్తావా? డెఫినెట్లీ we also will try to succeed. The human spirit can handle much worse than we realize. What we realize is better than the human spirit. He is saying it matters how you are going to finish. How you are going to finish. ఎలా నువ్వు పూర్తి చేస్తావు నీ యొక్క పనిని? ఒక పని అనుకున్న తర్వాత దాన్ని మనము పూర్తి చేయాలి. ఇక్కడ చేసినప్పుడు మనము ఆ నిక్ ఉజిచిక్ కానీ, లేకుంటే హెలెన్ కెల్లర్ కానీ, స్టీఫెన్ హాకింగ్స్ కానీ, సుధా చంద్రన్ కానీ, వీళ్ళందరూ కూడా హ్యాండిక్యాప్ట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళకి చేసేటువంటి పని నుంచి వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. మీరు కూడా ప్రతి పనిలో కూడా కృషి అనేటువంటిది చేయాలి. కృషి చేస్తే ఫలితం ఖచ్చితంగా మనకు ఎప్పుడు ఉంటుంది. సో ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? సెడ్ నిక్. Nick is saying, are you going to finish? Question mark. That is questioning. He is questioning us. మీరు చేస్తారు కదా? Yes. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. He is also saying one quotation like, he said, what he said. ఏం చెప్పాడు? I tell people, నేను ప్రజలకు ఏం చెప్తానంటే, నా ఇన్స్పిరేషన్ స్పీచ్ ఉంది కదా, అందులో భాగంగా నేను చెప్పేటువంటిది ఏమి? టు కీప్ ఆన్ గెటింగ్ అప్ when they fall. ఎప్పుడైనా పడిపోయినప్పుడు, పని చేస్తున్నప్పుడు, నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు, విఫలమైనప్పుడు నువ్వు విరక్తి చెందకూడదు, బాధపడకూడదు. అయ్యో నేను ఫెయిల్ అయిపోయినానే, ఆ పని చేయలేకపోయినానే, సాధించలేకపోయినానే అని అనుకోకూడదు. నువ్వు డెస్పైర్ అండ్ లాస్ ఆఫ్ హోప్ ఉండకూడదు. యూ మస్ట్ స్టాండ్, యూ మస్ట్ వేకప్ అండ్ డూ ద రైట్ థింగ్. టు ఆల్వేస్ లవ్ themselves they have to love. Everyone should love others. If I can encourage just one person, then my job in this life is done. This is the concluding lines of Nick Vujicic in this lesson. What he is saying? If I encourage, what is encourage? Encourage అంటే ఏమి? What is the meaning of encouragement? మీరు కూడా క్రికెట్ ఆడుతుంటారు, లేకుంటే బ్యాడ్మింటన్ ఆడుతుంటారు, ఆడుతూ ఉంటారు, కబడ్డీ ఆడుతూ ఉంటారు, గేమ్ వస్తుంది, ఆడుతూ ఉంటాడు, ఏం చేస్తాము? క్లాప్స్ కొడతాం. వీఆర్ ఎంకరేజింగ్, వీఆర్ క్లాపింగ్ అండ్ షౌటింగ్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ అవర్ టీమ్. గివింగ్ ఇన్స్పిరేషన్. ఏదో చెప్తున్నాడు, ప్రోత్సహించుట. ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ ప్రోత్సహించు, ఇన్స్పిరేషన్, ఉత్తేజపరచడం, వారిని, ఎదుటి వారిని ఉత్తేజపరచడం. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఫెయిల్ అయిపోయినాడు, వాడిని ఏం చేస్తాం మనము? ఫెయిల్ అయిపోయినావురా వెదవా, అది ఇదని అనకూడదు. సరే ఈసారి ఫెయిల్ అయ్యావు, పోనీలే, టైం బాగలేదు నీకు, లేదా క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది, లేదా నువ్వు చదువుకోలేకపోయావు, ట్రై నెక్స్ట్ టైం యూ ట్రై, బెటర్ లక్, డోంట్ వరీ, యూ ఆర్ రియల్లీ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, దెర్ వాజ్ ఏ సంథింగ్ ప్రాబ్లం హ్యాపెన్ ఇన్ అవర్ ప్రీవియస్ ఇయర్, ట్రై దిస్ టైం అని వాడిని ప్రోత్సహిస్తాం. ఇన్ దిస్ వే, ఇఫ్ ఐ క్యాన్ ఎంకరేజ్, ఐ రెఫర్స్ హియర్ నిక్ చెప్తుంది, ఒక్కరిని కానీ నేను ఉత్తేజపరిచినట్లయితే, ఒక్కరిని కానీ ప్రోత్సాహపరిచినట్లయితే, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ డన్. నా జీవితంలో నేను చేసినటువంటి కృషి చాలా గొప్పది. నేను ఒక్కరిని కానీ ఉత్తేజపరిచి, ఒక్కరి జీవితం కానీ బాగు చేసినట్లయితే, నేను నా పనిని చాలా సగర్వంగా నిర్వహించినట్టుగానే అని భావిస్తున్నాను అంటున్నాడు నిక్ వూజిచిక్. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎవ్రీవన్ షుడ్ బి ఎన్కరేజ్డ్ వెన్ దే ఫెయిల్. ఒకరు తన యొక్క పనిలో సామర్థ్యం లేక వాళ్ళు ఫెయిల్ అయిపోతే, విఫలమైతే ఏం చేయాలన్నారు? వీ మస్ట్ ఎన్కరేజ్. ఇదే విధంగా ఇక్కడ ఆయన చేతులు కాళ్ళు లేవు, టోర్సో, అయినప్పటికీ ఆయన వీల్ చైర్లో తిరిగాడు, ప్రపంచమంతా తిరిగి స్పీచ్ ఇచ్చాడు కదా. అండ్ ఆల్సో హీ participated in games, so called golf, swimming, surfing, isn't it? He used to wash his teeth by using a wall mounted brush, isn't it? These are the examples in his life, how he led his life and how his efforts gave him success to be a great man.
గ్రేట్ పర్సనాలిటీ, హౌ హీ డెవలప్డ్ అనేటువంటిది నిక్ వుజిచిక్ గురించి మనము నేర్చుకుందాం. సరేనా? ఆల్ ఆఫ్ యూ క్లియర్? వీరభద్ర, ఆర్ యు అటెండెడ్? Yes, sir. ఉన్నావా వీరభద్ర? Yes, ఢిల్లీ sir. ప్రసాద్, ఎస్. నా వీడియో ఆన్ చేయండి. హర్ష, దినేష్, మదన్ కుమార్, వికీ కుమార్. సో నోబడి here in the video. Devaraj, Ganesh, Pranay Kumar also yesterday joined very late. At the concluding lines he joined. Now, have you heard about Nick Vujicic and his life now? Nick Vujicic యొక్క జీవితం విన్నారా మీరు? తెలుసుకున్నారా? Yes. Now, there are questions in the reader. Sir. In the text, there are questions in the reader. Just go through it. And text books కూడా మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇచ్చాం. లేకుంటే ఇప్పుడు స్కూల్కి వస్తే కూడా మీకు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. వీరభద్ర దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారంటే లాజరస్ సార్ Sir. ఉంటాడు. టెక్స్ట్ బుక్స్ Yes, sir. ఇస్తారు. స్కూల్కి Okay, sir. వచ్చింది వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు. అట్లే డ్రై రేషన్ కూడా ఇస్తారు. ఎప్పుడు రావాలి సార్? వచ్చి తీసుకో. ఇప్పుడు రేపు వస్తే కూడా ఇస్తారు. బుక్స్ అయితే వచ్చాయి. ఓకే సార్. సరేనా? ఓకే సార్. ఓకే. ఆధార్ కార్డు తీసుకొచ్చి Yes, sir. చూపించి వెళ్ళండి, తీసుకెళ్ళండి. సో నౌ ఐ గివ్ యూ Okay. ఏ క్వశ్చన్ ఫర్ Okay, యూ. ప్లీజ్ రైట్ డౌన్, ఆల్ ఆఫ్ యూ. Please write down a question. Just I will give a question only. Please write the answers. What do you learn from the life of Nick Vujicic? What do you learn from the life of Vujicic? నిక్ జీవితము గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావు? ఒక 5 వాక్యాలు రాయండి. సరేనా? రైట్ ఫ్యూ Sir. సెంటెన్సెస్. ఓకే. Yes, అండ్ sir. దెన్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు చూడండి. సార్ తులసి సార్, సార్ హోమ్స్ తులసి సార్, అది ఒకసారి డిస్ప్లే చేయండి. వొకాబులరీ ఉంది, అది వొకాబులరీ. స్టూడెంట్స్ now coming to the textual grammar. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి గ్రామర్ మనం అడుగుదాం సార్. okay. Very clear. Now all of you students, please see the screen. Given below are some of the statements made by Nick Vujicic. Which of these are substantiated by Nick's life? Here some sentences are given. Okay, they are the statements given by Nick. Which are substantiated by Nick? Substantiated by Nick. ఇవన్నీ కూడా ఏది కరెక్ట్ అనేటువంటిది మీరు రాయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, I realized why God made us like this, to give hope to others. Is it? Is the sentence or the statement given by Nick Vujicic? Nick Vujicic చెప్పినటువంటి వాక్యమేనా ఇది? అవునా కదా? Yes, sir. Yes, it is a correct statement. It is a correct one. Like these, you read remaining 3 statements and write whether it is a correct or not. Okay. Now coming to the vocabulary. What is vocabulary? What is the meaning of vocabulary? Anybody? What is the meaning of vocabulary? Vocabulary అంటే అర్థం ఏమిటి? What is vocabulary? Anybody? Vocabulary is nothing but meanings. They are nothing but meanings. Vocabulary అంటే అర్థాలు. Now I will read out. You see, look at the list of adjectives given below in the box. Here 3 words are there. They are the adjectives. What is an adjective? Qualifies noun. Qualifies noun is called adjective.
Adjective. Suppose this is a pen. Okay, this is a pen. What color is it? What color is Black. it? Black. Black. It is black. Yes. Black. This black refers to adjective. Qualifies the noun, Adjective. the color. And then No. see, this is the wall. Okay, this is the wall you come across. This is the wall. What color is it? The wall is white in color. Blackboards. You see the blackboard. It is black in color. They are all qualifying the nouns. Similarly, here are the adjectives. One is a positive, cowardly, arrogant. Which of them describes Nick's Vujicic? టిక్ చేయాలి మీరు. నిక్ విజిచిక్ గురించి తెలియజేసేటువంటి పదాలు ఏవి, ఏదేది Positive. వర్తిస్తాది అనేటువంటిది మనం ఇక్కడ టిక్ పెడితే చాలు. కవర్డ్లీ Positive. అన్నాడు. పాజిటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాజిటివ్? ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజబిలిటీ హీ హాస్ బికమ్ గ్రేట్. పాజిటివ్. ఆయన డిజబిలిటీ ఉన్నా కానీ ఆయన గొప్పవాడయ్యాడు కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్స్ లో గొప్ప వాళ్ళలో ఆయన కూడా ప్రపంచం అంతా కూడా అందరికి తెలిసే విధంగా గొప్పవాడైనాడు. కవర్డ్లీ అంటే అర్థం ఏమి? కవర్డ్లీ, ధైర్యం. టిమిడ్లీ. నో ఆపోజిట్ ఆఫ్ కరేజ్. టిమిడ్ అని చెప్పినాం మనం. Courage. టిమిడ్ అంటే ఏం చెప్పినాము? పిరికితనం, భయం పిరికి. కదా. ఇక్కడ కవర్డ్లీ అంటే పిరికితనము, భయపడడం. భయపడేవాడా? నిక్ విజిచిక్ ఏమన్నా? నో సార్. కాదు సార్. ప్రణయ్ వాజ్ హీ ఏ మ్యాన్ ఆఫ్ కవర్డ్నెస్? ఆయన పిరిగితనంగా ఉన్నాడా? లేదు. ధైర్యవంతుడు కదా. ధైర్యంగా చూడండి, సర్ఫింగ్ నేర్చుకున్నాడు, స్కేటింగ్ నేర్చుకున్నాడు, రకరకాల గోల్ఫ్ నేర్చుకున్నాడు, ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇచ్చాడు. వాళ్ళు ఉన్నా కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన ఎంత హ్యాపీగా ఎగురుతున్నాడు చూడండి, నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు చూడండి కదా, ఫుట్బాల్ ఆడుతున్నాడు, భయపడలేదు. సో ఆ పాజిటివ్ కింద నేరుగా మీరు ఏం చేయాలంటే టిక్ పెట్టాలి. జస్ట్ యూ పుట్ ఏ టిక్ మార్క్ అగైన్స్ట్ పాజిటివ్. టిక్ మార్క్ పెట్టండి. పుస్తకాలు అందరికీ ఉన్నాయి. లేని వాళ్ళు ఇప్పుడు మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం. పీడిఎఫ్ రూపంలో నేను 2-3 సార్లు కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాను ఫోన్లో. దాన్ని పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. లేదంటే స్కూల్కి వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకోండి. వితౌట్ రీడర్స్ యూ కెనాట్ అండర్స్టాండ్, యూ కెనాట్ ఫాలో ద లాంగ్వేజ్. ఎవరి స్టూడెంట్ మస్ట్ హ్యావ్ possess a reader. And then second one, negative, courageous, sarcastic. What is correct? What is correct? Courageous. 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 Was a courageous, ధైర్యవంతుడు. Was a courageous. దానికి నేరుగా టిక్ పెట్టండి. Put a tick mark against courageous. Next, optimistic, reliable, quarrelsome. Optimistic. What is optimistic? What is the meaning of optimistic? I wanted to concentrate. No. I wanted to concentrate on something good that I had. Concentration ఏకాగ్రత కలిగి ఉండడం, చేసేటువంటి పని మీద ఏకాగ్రత కలిగి ఉండడం, నమ్మకం. ఆప్టిమిస్టిక్, ఆశావాది. And then next, pessimistic, independent, rude. What is correct? Independent. Very good. He was very independent. Independent means it was very hard, but it gave me independent. It said in one context. ఒకసారి ఆయన చెప్పుకున్నాడు, నాకు తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా జన్మనిచ్చారని నేను బాధపడ్డాను. చివరికి నేను ఇండిపెండెంట్ గా ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి అవకాశము. వేరే స్కూల్లో చేర్చలేదు. ఈయన స్పెషల్ స్కూల్ ఏమి ఎంచుకోలేదు. నాట్ అడ్మిటెడ్ ఇన్ ద స్పెషల్ స్కూల్, ఇన్ ద ప్రైవేట్ స్కూల్. హీ వాస్ గివెన్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్. ఓకే, ఇండిపెండెంట్, టిక్, పుట్ ఏ టిక్ మార్క్. అండ్ దెన్ జనరస్, డిపెండెంట్, క్రియేటివ్. What is correct? Creative is correct. Next, nervous, obedient, stubborn. He was obedient.
He was very obedient. And then confident, trusting, lazy. Trusting means namakam. Confident is correct. Namakam. Confident. Dhairyam. Yes. Next, smart, valiant, pompous. What is correct? He was a valiant one way and a smart also. Both you may write. Both are valiant. Valiant. What is valiant? He got award. He got awards also, so that he was valiant. Next, sociable, self-centered, level-headed. Sociable. He was a sociable. The man was a sociable. Okay. So you must learn the meanings for all these words. Now you picked up all the adjectives. ఇవన్నీ కూడా adjectives గా పిలువబడుతున్నాయి. Okay. And then next page. Sir Tulsi sir. Next page. సార్ కనబడుతుంది సార్. Yes, next page. Next page. పెట్టాను సార్. Yes. Okay, right. Students, please see the format. ఇక్కడ ఉన్నటువంటి పట్టికను చూడండి. Pick out from the text the examples that support these attributes. Now you have to pick out from the text the examples that support these attributes. ఏవి సరిపోతాయో ఆ పదాలన్నీ ఇక్కడ రాయాలి. For example, few words are given. What are the attributed words? Positive, one word is given. Remaining you have to write. ఇప్పుడు మనం పిక్ చేసాం కదా, courageous, optimistic, independent, creative, obedient, confident, valiant, sociable. All these you have to write in an order, all the adjective words, and write about it. Positive means in spite of his disability, he has become great. Like that we have written here. It is example from the text. Now read the text once or twice and write the examples about his attributes. For example, I will tell you the last thing. Sociable. How he is sociable? It was very hard, but it gave me independence. That you have to write. Okay. In this way, you fill up all these things. This is homework for you. And then next, given below are words that describe the positive or negative attitude of a person. Here some words are given. They are negative attitude or positive. Both may be positive or negative. Now what you have to do is discuss them with your partner and put a tick against the positive qualities and a cross against the negative qualities. Now you have to do two things. One is against the positive things, you must put a tick mark, and against the negative, you should write X mark. Correct అయితే పాజిటివ్ గా ఉంటే టిక్ మార్క్ పెట్టాలి, అది తప్పుగా ఉన్నట్లయితే దాని పక్కన బాక్స్ లో X మార్క్ పెట్టాలి. ఓకే. Now I will tell you one example. Solemn, imaginative, slovenly. In these two, imaginative is a positiveness. You put a tick mark against positive. Positive గా టిక్ పెట్టుకోండి. సోలన్ కి X మార్క్ పెట్టండి, ఇంటూ పెట్టండి. ఆ రెండు కూడా నెగిటివ్. Imaginative is a positive. Like this you have to do. Okay. This is also a homework for you. Please do it. And then Saturday evening, please listen, all of you. Please listen. Saturday evening కి మీకు ఫార్మ్స్ యాప్ లో టెస్ట్ పెడతాను. 10 మార్కులకి టెస్ట్ పెడతాను. ఇప్పుడు చెప్పినటువంటిది తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటిది టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 10 లో కొన్ని ఉన్నాయి. Pick the word expression which is nearest in meaning to the word underlined in each sentence given below. 6 questions are there. Water sports aren't Nick's only thing. He also plays golf with a
club tucked under his chin. Tucked. What is the meaning of tucked? What is the meaning of tucked? Tulsi sir, please turn the page. Next page, sir. Next page, sir. సార్ ఆ పేజీ లాస్ట్ సార్. నెక్స్ట్ పేజ్ లో సార్ మూడవది చూడండి. పిక్ వన్ వర్డ్ అని ఉంది చూడండి. ఇంకా ఇంకా వెనకాల ఇంకా నెక్స్ట్. ఒక్క నిమిషం సార్ చూపిస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్. ఇది కాదు, ఇంకా ముందు. ఇంకా సార్ ఇంకా ఇది ఈ పేజీ కదా సార్. ఇంకా రైట్ ఇదే 3 పక్క డిస్ప్లే, ఇంకా డిస్ప్లే కావాలి ఇంకా. ఏంటి సార్? రైట్. కనబడుతుంది. కొంచెం పైకి ఇంకా కొద్దిగా పైకి. ఓకేనా సార్? రైట్. ఇంకో రైట్. ఓకే. Students, now you see here, I will read out. Pick the word or expression which is nearest in meaning in the word underlined in each state sentences given below. So here 4 answers are given. How many answers? 4 answers. Out of 4, only 1 word is correct. ఒక పదమే కరెక్ట్. దీనికి అండర్లైన్ చేసినటువంటి పదానికి అర్థాలు ఇక్కడ ఉన్నాయి. మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే చాలును. Here nearly 6 questions are there. Please do it as homework. On Saturday, coming Saturday, I will conduct a test from 6:30 to 7:30. Please listen. I will also send you a link also. I will prepare a question paper through WhatsApp and I will give you question paper. Please go through questions like these. For 10 marks, I am going to conduct. Okay. First one is water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin. Here, tucked. What is the meaning of tucked? Kept, pushed, covered, tied. What is correct one? Cover. B. Pushed is correct. Pushed అనేటువంటి దాని మీద కానీ మీరు క్లిక్ చేశారంటే ఆన్సర్ తీసుకుంటుంది అది. ఓకే. అదే విధంగా నెక్స్ట్. His distressed mother could not bring herself to hold him until he was 4 months old. All these sentences are in the reader. Everything is in the reader. ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ లోనే ఉంది. టెక్స్ట్ బుక్ చదవండి. ఓకే. సో distressed means anxious. D is correct. The answer is correct. And then despite the risk of bullying, his parents insisted Nick attend mainstream. Bullying. What is the meaning? Bullying means humiliation. Just make a tick mark. And then 4. Nick, who was teased and bullied, had an electrical wheelchair for mobility and a team of carriers to help him. What is mobility? Yesterday I told you. What is the meaning of mobility? Mobility is to move. Kadalika. Kadaladam. Movement is correct answer. Okay. And then Nick managed to pull through to become an international symbol of triumph over adversity. Yesterday also I gave you the meaning of adversity. నిన్ననే మీకు చెప్పాను adversity అంటే ఏంటి అనేటువంటి. What is called adversity? Very good. Difficulties are called adversities. Difficulty.
And then the challenges in our lives are there to strengthen our convictions. ఇవి కూడా చెప్పాను, convictions. What are convictions? Just now we discussed. Convictions are beliefs. Beliefs అంటే నమ్మకాలు, నమ్మకం. So in this way you have to learn the meanings. అర్థాలు నేర్చుకోవాలి మీరు. ఓకేనా? సో సాటర్డే మీకు ఇప్పుడు చెప్పినటువంటి పాఠంలో ఉన్నటువంటి అన్ని కూడా మీకు ఒక 10 ప్రశ్నలు ఇస్తాను. ఇవన్నీ కూడా చదువుకొని రావాలి మీరు. అండ్ దెన్ we will come to next class. We will see next class. ఓకే, అందరూ కూడా Okay, టెక్స్ట్ sir. బుక్స్ టైం అవుతా ఉంది. ముఖ్య గమనిక మీకు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నిన్ననే తెచ్చి పెట్టాము. మీరు వచ్చి పుస్తకాలు ఇప్పించుకొని వెళ్ళండి, సరేనా? అదే విధంగా డ్రై రేషన్ కూడా మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి. ఓకే, Okay, sir. ప్లీజ్ రెస్పాండ్. ఇంకేమైనా మీరు Okay, ఇంకోటి sir. అడిగాను, నేను ఇంకోటి అడిగాను మిమ్మల్ని. Okay, sir. మీకు ఏ సమయము కన్వీనియంట్ ఉంది? మనోజ్ 11 to 12 గుణశేఖర్ మీకు ఎప్పుడు కన్వీనియంట్ చెప్పారంటే ఆ కన్వీనియంట్ లో పెడతాం మేము. Okay. ఈ రోజు అప్పుడే 20 మంది 21 మంది ఉన్నారు, ఇప్పుడు 19 మంది వచ్చారు. చూడండి, తగ్గిపోయారు. ఇట్లా ఉండకూడదు, పెరగాలి, స్ట్రెంగ్త్ పెరగాలి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, క్లాస్ స్టార్ట్ అవుతోంది, రారా, సార్ చెప్పేది విందామరా, హోంవర్క్ చేసినావరా. స్కూల్స్ అన్ని ఇప్పుడు తరచరా గుణశేఖర్, భార్గవ్, స్కూల్స్ ఇప్పుడు తరిచే ప్రసక్తిలో లేదు. కాబట్టి మీరు కనీసం ఇప్పుడు ఏదైనా కొద్దిగా నేర్చుకోండి. 1 hour హ్యాపీగా ఉంటుంది. టీచర్స్ మీకు కనిపిస్తున్నారు, మీ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, పుస్తకాలు పెట్టుకోండి. రోజుకు 3 పీరియడ్లు 4 పీరియడ్ల కంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు, సరేనా? రోజు ఒక పారాగ్రాఫ్ చదవండి, ఒక పేజీ చదవండి, ఇంగ్లీష్, తెలుగు కానీ హిందీ కానీ. ఓకే, డూ యూ చేస్తారు కదా? Yes, sir. Okay, sir. శనివారం నాటికి 6:30కి రెడీగా ఉండాలి. ఏం తేవాల్సిన పనిలే, పెన్ను పుస్తకాలు కూడా ఏం తేవాల్సిన పనిలే, ఫోన్ పెట్టుకోండి చాలును. క్లిక్ చేసారంటే మీరు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, పేరు, నంబరు, స్కూల్ టైప్ చేశారంటే క్వశ్చన్ పేపర్ చదివి 10 నిమిషాల్లో రాసేయచ్చు, సరేనా? Okay, చెప్పిందే కాకుండా ఈ మోడల్లో పెడతాం. ఓకే, ఎనీ మోర్ రిక్వైర్మెంట్స్? మీకు ఇంకేమైనా కావాల్సి ఉంటే చెప్పండి, మేము మీకు అందుబాటులో అన్ని ఇస్తాం, చెప్తాం. ఓకే, గుణశేఖర్, వినోద్. ఓకే, we will close the class today. ఓకే, నీకు ఉజిచిక్ పాఠం పూర్తి అయిపోయింది. నీకు ఉజిచిక్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన చేసి ఎలా కష్టపడ్డాడు చూడండి, ఎలా పైకి వచ్చాడు చూడండి. మనం ఎందుకు రాకూడదు? మనం కూడా పై స్థాయికి రావాలి, గొప్ప వాళ్ళు కావాలి. మనము నెక్స్ట్ పాఠంలో ఎల్లుండి అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో కూడా అనేకమైనటువంటి గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం నేర్చుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రీడ్ బయోగ్రఫీ, the biography of great persons. So many persons are there. Theodore Roosevelt కావచ్చు, అబ్రహం లింకన్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంకా మనం నారాయణ ఓకే, టైమ్ ఈజ్ అప్. Okay. బై ఆల్ ఆఫ్ యూ, సీ యూ. Bye, సార్, sir. Thank you, sir.